చంద్రబాబు గారి పేరు వినగానే లేకపోతే ఎక్కడన్నా ఆయన ఫోటో చూడంగానే మీకు గుర్తొచ్చేదేంటి సార్? ఆయన చేసిన వర్క్లు డెవలప్మెంట్ గుర్తొస్తుంది. అంతవరకు మాత్రం ఒప్పుకోవాలి, మనం చెప్పాలి అంతే. ఆయనలో మీకు బాగా నచ్చిన లక్షణం ఏది? పంక్చువాలిటీ, సిన్సియారిటీ. ఇంకా అంటే చెప్పిన మాట కట్టుబడి ఉంటాడు, అంతవరకు మాత్రం. 75 ఏళ్ల వయసులో కూడా ఈ స్థాయిలో పనిచేయడానికి మీరు ఎలా చూస్తారు? 75 ఏళ్ల వయసులోనూ ఈ స్థాయిలో పనిచేయడానికి మీరు ఎలా చూస్తారు? అది 100కి కోటికి ఒకరికి ఉంటుందండి. దాన్ని మనం దాని గురించి మనంతరం మనం అంటాం అనేది కూడా తప్పే. ఎందుకంటే అది జాతక పురుషుడు. ఆ విషయంలో మాత్రం బాబు గారికి ఎప్పుడూ విషయస్తే ఆయన 100 ఇయర్స్ కంప్లీట్ చేయాలి. అది చంద్రబాబు గారిలో మీకు బాగా నచ్చిన లక్షణం ఏది? చంద్రబాబు గారిలో నచ్చిన లక్షణం ఏంటంటే అవినీతి అనేది ఉండకూడదు, నిజాయితీగా పరిపాలన చేయండి, అందరినీ సంక్షేమం అభివృద్ధి రెండు సమానంగా నడిపిస్తున్నాడు మహానుభావుడు. మాకు అది నచ్చిందండి. 75 ఏళ్ల వయసులో కూడా ఏ రోజు సెలవు పెట్టకుండా ఇప్పుడు ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అది ఆయన ఆరోగ్య రహస్యం అండి. ఆయన ప్రజలు చేసే మంచి పని ఆయన ముందు నడిపిస్తుంది అని ఇలాగే ఎప్పుడు జీవితకాలం ఆరోగ్యంగా ఉంటాడు. ఆయన చూసి మేము నేర్చుకోవాల్సి చాలా ఉండే, రావాలన్నా మాకు రావయ్యి. ఇది పొగడ్తలు కాదు, ఆయన జీవిత సత్యాలు ఆయన గురించి నేర్చుకున్నది అది. సార్, మరి రేపు చంద్రబాబు గారు పుట్టినరోజు ఉంది, మరి ఆయనకి విషయం చెప్పరా? ఆల్ ది బెస్ట్ చంద్రబాబు నాయుడు గారు. మీరు 75 సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు. మీరు ఇంకొక 25 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు ఇలాగే నిరంతరం ఆరోగ్యంగా ఉండి ప్రజలు సేవ చేయాలని కోరుకుంటున్నామండి. అన్న, చంద్రబాబు గారి పేరు వినగానే లేకపోతే ఆయన ఫోటో ఎక్కడన్నా చూడంగానే మీకు ఏం గుర్తుకొస్తున్నాను? డెవలప్మెంట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ సిమిలర్గా ఆయన డెవలప్మెంట్కి కానీ ఎక్కువగా విజన్ ఉండేది. ఈ విజన్ ఏంటంటే 10 తరాలకు ఉపయోగపడేటట్టు ఉండేది. మాలాంటి యువకులకు కానీ లేకపోతే మధ్య వయసులకు కానీ స్వయం ఉపాధి వాళ్ళకి కానీ ఎక్కువ ఉపాధి కల్పన జరిగేది. ఎందుకంటే విజన్తో ఆయన ఒక 10 తరాలకు ఉపయోగపడేటట్టు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఆయన చేసింది 2002 నుంచి 2000 బిలో మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే గచ్చిబౌలి కానీ లేకపోతే హైటెక్ సిటీగా తీసుకురావడం వలన ఆ సరౌండింగ్లో ఎక్స్పాండ్ అయ్యి ఈ రోజున భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. దాని మూలాన ఏంటంటే గ్లోబలైజేషన్ అయింది. యువతకి ఎక్కువగా విపరీతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి. ఈ రోజున ఎక్స్పోర్ట్లో ఇండియాలో లార్జెస్ట్ సెకండ్ ఇన్ స్టేట్ ఎక్స్పోర్ట్లో ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్. ఆయనలో మీకు బాగా నచ్చిన లక్షణం ఏది? ఆయన విజనరీ అండి. ఏ పని చేసినా కానీ ఒక పద్ధతిగా ఒక ముందు చూపుతో చేస్తూ ఉంటారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ వచ్చింది. ఎందుకంటే యావరేజ్ శాలరీ వచ్చేదానికి 30,000 అర్బన్లో ప్రతి వ్యక్తి సామాన్యుడు ఏదైనా ఉద్యోగం చేసుకునేవాళ్ళు కానీ లేకపోతే ఈ పనికి వెళ్ళేవాళ్ళు కానీ 1000 రూపీస్ పర్ డే కానీ ఇప్పుడు బేల్దారి మేస్తున్నాడు 1000 రూపీస్ వస్తుంది. ఇలా వాళ్ళు యావరేజ్ వచ్చేసరికి 25,000 ఎర్నీ చేస్తున్నారండి. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏంటి, శాలరీస్ పెరగటం, గ్రౌండ్ లెవెల్లో బాగా పర్చేజ్ పవర్ రావడం. పర్చేజ్ పవర్ ఎప్పుడైతే వస్తుందో నాకు కొనుగోలు శక్తి ఉంది, నేను పర్చేజ్ చేస్తున్నాను అనుకోండి, దాని సిమిలర్గా ఆధారపడిన కుటుంబాలు కూడా కొన్ని ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో. సో అలా సర్క్యులేషన్ అవుతూ ఉండేది, మనీ సర్కిల్. ఇప్పుడు అమరావతి అని చెప్తున్నారు, ఇప్పుడు పేదల్ని P4 చేస్తా అన్నారు. దిస్ ఈజ్ రియలిస్టిక్గా ఇదే గ్రౌండ్ లెవెల్ ఏదైతే పర్చేజ్ పవర్ జరుగుతుందో ఆటోమేటిక్లీ పర్చేజ్ పవర్ మూలన కొనుగోలు శక్తి పెరుగుతుంది, ప్రజలు కూడా మనీ రొటేషన్ అవుతుంది. అన్న, ఫైనల్గా చంద్రబాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఒక ఆర్థిక పితామహుడు, దేశ అభివృద్ధిలో నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్కి వెన్నెముక లాంటి వాడండి. ఆయన ఆయుష్లతో 100 ఏళ్ళు హ్యాపీగా జీవించాలని, వారి ద్వారా ఇతరులకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నామండి. గుంటూరు వాసి. హ్యాపీ బర్త్డే టు యూ. చంద్రబాబు గారిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిలో మీకు బాగా నచ్చిన లక్షణం ఏది? ప్రజలకు సేవ చేస్తాడు, ఎంతోమందికి పిల్లలకు ఉపాధి ఇస్తాడు. ఎందుకంటే ఎంతోమందికి పారిశ్రామికవేత్తలతో మంచి స్నేహితులు ఉన్నారు ఆయనకి. టాటా కానీ బిల్ గేట్స్ కానీ ఎంతోమంది అట్లాంటి ఆయనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితం వల్ల ప్రజలకి ఏదైతే మంచి చెయ్యాలో అది మంచి చెయ్యాలనుకుంటాడు. అట్లాంటి మహానుభావుడు. ఎందుకంటే నేను ఎక్కడ దాకా దేనికండి, సేవ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు దిట్టండి. అబ్బా, అట్లాంటి నేను చరిత్రలో చూడను. ఎందుకంటే మీకేందంటే జనాలకి అంటున్నారు. చిచి, అట్లాంటి నాయకుడు దొరకటం, నేను చెప్పటం, నేను ఎంతో గర్వపడుతున్నాను. మహానుభావుడు.
ఎన్నో దేశాలలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు జైల్లో ఉంటే ఎంతమంది ప్రజలు బయటకు వచ్చారో తెలుసా? ఇన్ని దేశాల నుంచి 100 దేశాలలో బయటకు వచ్చారంటే ఆయన గొప్పతనం ఇంక ఎవరు చెప్పక్కర్లా. ఎందుకంటే వచ్చిన విలువ ఎంత సాలబడితే దానికి అంత షైనింగ్ వచ్చినట్టు దాని విలువ అట్లా ఉంటుంది. ఆయన విలువ అలాంటిది. మహానుభావుడికి ఎంత చెప్పినా నేను తక్కువే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది సేవలు చేస్తారు, కానీ ఈయన ఏంటంటే రాజకీయంగా సేవ చేస్తున్నాడండి. ఎంతోమందిని లక్షలాది మంది కోటీశ్వరులను చేశాడు, ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఎన్నో దేశాలు వెళ్ళి మన పిల్లలు ఇవాళ మంచి సంపద సంపాదించి మన దేశ గౌరవాన్ని కాపాడుతున్నారు. వాళ్ళ డాలర్లు సంపాదిస్తే మన రూపాయి విలువ పెరుగుద్ది. అలాగా చేశాడండి. అది కాక ఇవాళ ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని దేశంలో నెంబర్ 2 స్థానం తీసుకొచ్చాడంటే ఎందుకంటే అట్లాంటి నాయకుడు కావాలండి. అట్లాంటి నాయకుడు ఎందుకు అని మనం ఒకప్పుడు జనాలు ప్రశ్నించుకునేవాళ్ళు. వాడు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, తర్వాత తెలిసింది మనకి ఎర్రగా కాల్చి బాత పెట్టాడు రా జగన్మోహన్ రెడ్డి. మనం చేసిన తప్పులు ఓటు రూపంలో వాడి చెప్పాలని చెప్పేసి వాడికి 11 సీట్లు ఇచ్చిన రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చారండి. రేపు అది కూడా ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అలా ఉంటాడు. దేశంలో కాదు వరల్డ్లో నెంబర్ 1 నాయకుడు. ఇట్లాంటి నాయకుడు ప్రజలు ఏ దేశం వెళ్ళినా ఎన్ని కాళ్ళు ఇరిగినా పొగడరా నీ తల్లి భూమి భారతని అంటారు. అట్టని మన చంద్రబాబు నాయుడు కూడా ఏ దేశం వెళ్ళినా అలా పొగుడుతారండి ఆయన్ని. రాండి సార్ చంద్రబాబు నాయుడు గారు, మా దేశం రాండి, మీ దేశంలో పెట్టుబడులు పెడతాం అంటున్నారండి పారిశ్రామికవేత్తలు. ఇవాళ చూడండి ఎన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొని వస్తున్నాయో, ఒక ర్యాకెట్ లాగా దూసుకొని వస్తున్నాయి సార్. 6 నెలల్లో ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. సార్ చంద్రబాబు గారి పేరు వినగానే లేదా ఆయన ఫోటో ఎక్కడన్నా చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుంది సార్? మొదటగా చంద్రబాబు నాయుడు అభివృద్ధికి మార్గదర్శకుడు. ఆయన రానున్న రోజుల్లో మన అమరావతి రాజధానిని బాగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ని కీర్తి పతాకంలో నిలపాలని బాగా కృషి చేస్తున్న మంచి నాయకుడు. సార్ చంద్రబాబు గారికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒక మంచి బాగా మీకు నచ్చిన లక్షణం ఏది? కార్యకర్తకి వెన్నుదన్నుగా నిలుస్తాడు చంద్రబాబు గారు. ఆయనకున్న గొప్ప లక్షణం అది. 75 ఏళ్ల వయసులో కూడా ఈ రోజు కూడా ఏ రోజు సెలవు పెట్టకుండా అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నిర్విరామంగా గత ఎన్నికల్లో ఎంతటి ఇబ్బందులైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎన్నికల ప్రచారం సుడిగాలి పర్యటన చేసి కూటమి ప్రభుత్వం రావడానికి ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు అమరావతిని దశ దిశలా వ్యాపించేలా కృషి చేస్తున్నారు. సార్ మీ జీవితంలో చంద్రబాబు గారి వల్ల జరిగిన మార్పు ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు వల్ల ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది కదా. ఆంధ్ర మీ జీవితంలో చంద్రబాబు గారి వల్ల అంటే ఇప్పుడు సంథింగ్ లైక్ ఏదన్నా ఈ పథకాలు పొందడం కానీ లేకపోతే ఆయన మంచి లక్షణాలు ఆయన వల్ల తీసుకొని మారాను అలా అటువంటివి ఏదైనా అంటే నాకు పథకాలు ఏం రావండి. చివరిగా చంద్రబాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నిరంతరం నిత్య శ్రామికుడు. రాష్ట్ర అభివృద్ధి కోసం మిగతా రాజకీయ నాయకుల్లా కాకుండా ఒక పట్టుదలతో నిత్యం అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి మంచి నాయకుడు, ఆదర్శప్రాయుడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ రోజున అనేక సంక్షోభాలను ఎదుర్కొని బతికి బట్టగట్టిందన్నా, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మీద ఆధారపడి మాత్రమే అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఈ రోజున దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే ఆయనకున్నటువంటి నాయకత్వ పటిమే. ముఖ్యంగా ఈ రోజున అమరావతిని రాజధానిగా చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఆయన పడుతున్నటువంటి తపన అభినందనీయం. అదే ఆయన ఈ రోజున ప్రజల్లో మంచి గుర్తింపు రావడానికి కారణం. మరి 2014 నుంచి 2019 వరకు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. మరి ఈ రోజున ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అపరిపక్వ పరిపాలనా విధానం వల్ల 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడినటువంటి రాష్ట్రాన్ని ముందు దశలోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఆయనకు సహకరిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకత్వం కావచ్చు, ఆయనకు అన్ని విధాల అండదండలుగా ఉన్నారు.
అది అభినందనీయం. ప్రజలకైతే ఒక విశ్వాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఏ సంక్షేమ పథకాలని అమలు చేస్తా అన్నారో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆయన అమలు చేస్తాడనే విశ్వాసం నాకు కూడా ఉంది. ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని, ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశలో ముందుకు తీసుకొచ్చే శక్తి భగవంతుడు ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారంటే మా సొంత అన్నయ్య అనుకుంటాం మేము. ఆయనకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ మంచి సాఫ్ట్వేర్ రంగంలో ముఖ్యంగా ఉపాధి కల్పించినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడో 25 సంవత్సరాల నాడు హైదరాబాద్ హైటెక్ సిటీ అని నిర్మాణానికి పూనుకుంటే చాలామంది అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంటే అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో చేసినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు అదే ప్రతిపక్ష నాయకులు సిపిఎం కావచ్చు, ఆయన పేరు ఉటంకించకుండా తెలంగాణ అసెంబ్లీలో కూడా సమావేశాలు జరగని పరిస్థితి వచ్చింది. అట్లానే ఈరోజు కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అనేది అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అనగానే గుర్తొచ్చేది ఏంటంటే అభివృద్ధికి మారుపేరు. చూడండి, గతంలో ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా రాజకీయాల్లో దగ్గర 50 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న చరిత్ర, అంటే అర్ధ శతాబ్ది రాజకీయాల్లో ఉన్నాడంటే చాలా గొప్ప విషయం. అదే చంద్రబాబు గారు అంటే గుర్తొచ్చే అంశం. దార్శనికుడు, ఆదర్శప్రాయుడు, భారత జాతి ఆణిముత్యం, తెలుగు వారికి అంతకంటే ఆత్మీయుడు, అభిమాన రాజకీయ నాయకుడు. ఆయన మించినటువంటి నాయకుడు ఈ భారతదేశంలోనే లేడు. దానికి పోటీగా ఉండాలి అంటే ఉన్నటువంటి ఒక్కడే ఒక వ్యక్తి మోడీ గారు. అంతకు తప్పితే ఎవరు కూడా ఈ నాయుడు తరిగినటువంటి వాడు ఎవడు లేడు. తెలుగు జాతి వారు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరూ గౌరవించదగినటువంటి ఏకైక వ్యక్తి అది నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఆయన వల్లనే ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. 75 సంవత్సరాలు నిండినా కూడా నవ యువకుల్లాగా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నాడు పరిగెత్తుతా 20 అడుగుల ఎత్తునున్న నిచ్చెన కూడా టకటక ఎక్కే కుర్రోడు ఎవరన్నా ఉన్నాడు అంటే 75లో కూడా ఈ నవ యువకుడే అనుకోవాలా. ఈరోజు కూడా అందరు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ కష్టపడి ఉదయం 5 నుంచి నైట్ 11-12 దాకా ఏదైనా కానీ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని రైతుమూడులు కలవరిస్తూ ఉంటాడు. అందుకని ఆయన నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి రాబోయే 20 సంవత్సరాలు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా కూడా మంత్రిగా పనిచేసి తర్వాత ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడడానికి నిదర్శనం. అంతకంటే ఎన్టీ రామారావు గారి తర్వాత పార్టీ లేదు అన్న పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడడానికి నిదర్శనం ఆయన కృషి. అందులో ఎటువంటి అదే ఆయన నిరంతర కృషి వల్లుడు. అదే కారణం మనం కూడా ఆయనలాగా పనిచేయలేము. వాస్తవంగా ఎండకి మేము ఎండకి ఇబ్బంది పడితే ఆయన 4.5 గంటలు నిలబడే ఉన్నాడు. ఆయనకి మనకున్న తేడా అది. ఆయన పని పట్ల ఆయన అంకితభావం, ఇష్టంగా పనిచేయడంలో ఒక సమస్యని దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయడం విషయంలో ఆలోచిస్తూ దాంట్లో ఆయన ఎంజాయ్ చేస్తాడు పనిచేయడంలోనే. అది ఆయన చూసి మాలాంటి వాళ్ళు నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది అంత సాధ్యం కావడంలా మాకు కూడా. మా జీవితం అంటే మామూలుగా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాజధాని కానీ, ఈ ఐటీ కానీ, ఈ విమానాశ్రయం కానీ, ఈ హైదరాబాద్ కానీ, ఈ అభివృద్ధిలో ఆయన పాత్ర లేనిది ఏమైనా ఉందా? ఎవరు ప్రతిపక్ష నాయకులు కూడా పైకి తిట్టినా కూడా ఇదంతా చంద్రబాబు గారి కృషి. హైదరాబాద్లో నాయకులు చెబుతున్నారు, ప్రపంచం మొత్తం చెబుతుంది. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయనకున్న ఆదరణ, ఆయనకున్న శక్తి, మొన్న అరెస్ట్ చేసినప్పుడే అన్ని దేశాల్లో జనం బయటికి రావడం, ఆయన శక్తిని గురించి మాట్లాడటం, అది అంతా మర్చిపోయే విషయం అయితే కాదు. ఆయన అందరికీ స్ఫూర్తిదాత. పనిచేయడంలో, కష్టపడటంలో ఎలా విజయం సాధించాలి, మనం ఈ పనిని ఏ విధంగా సాధించాలి, ఎంత కష్టమైన పని విజయాన్ని సాధించడానికి ముందు తోడ్పడాల్సిన విజన్ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిరంతర కృషివలుడు, విజన్ ఉన్న నాయకుడు, ఈ దేశాన్ని నిర్దేశించగల స్థాయి గల నాయకుడు చంద్రబాబు నాయుడు మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి వ్యక్తి. భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గ ప్రజల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని వీరందరిని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకి అనుగుణంగా కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల సంబంధించిన ప్రజలందరినీ కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాజంలో తగినటువంటి గుర్తింపు ఉండాలని పనిచేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోనే ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి అనే నినాదంతోనే ఈరోజు పనిచేస్తున్నారు. ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలోనే ఆర్థికమైనటువంటి విషయాల్లో మరి చాలా లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఇతర దేశాలు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చి మళ్ళీ చిన్నగా 1 by 1 ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆ రోజు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటిని కూడా క్రమం తప్పకుండా అమలు చేస్తున్నారు. కావున వారు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఒక ఆదర్శంగా తీసుకునే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తగినటువంటి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా గుర్తింపు వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.